ఓం శ్రీ మహాస్వామి నమః. ఒకరోజు కంచిమఠంలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అంతా కూడా హడావిడిగా కంగారు పడుతూ ఏదో ఒక వస్తువుకై వెతుకుతూ ఉన్నారు. అప్పుడు స్వామివారి దర్శనం కోసం వచ్చినటువంటి వారిలో ఒక వ్యక్తి మఠం యొక్క మేనేజర్ వారి వద్దకు వెళ్ళి, మేనేజర్ గారు, ఇందాకటి నుంచి మఠం సిబ్బంది అంతా కూడా దేనికోసం వెతుకుతూ ఉన్నారు, ఎందుకు మీరంత కంగారు పడుతూ ఉన్నారు అని అడిగారు. అప్పుడు మేనేజర్ గారు ఏమన్నారంటే, మరేం లేదండి, మీకు తెలుసు కదా, ప్రతిరోజు కూడా మహాస్వామి వారు సాయంత్రం ప్రదోష వేళలో చంద్రమౌళీశ్వర ఆరాధన చేస్తూ ఉంటారు కదా. ఒక నెల రోజుల క్రితమే కుంభకోణంలోని ఒక వ్యాపారవేత్త ఎంతో ప్రేమతో మహాస్వామి వారిని ఒప్పించి బంగారు ఉద్ధరిని 3 సవర్ల బంగారంతో చేసిన ఉద్ధరిని సమర్పించి ఉన్నారు. కానీ ఈరోజు అది కనిపించటం లేదు. మఠం మొత్తం వెతికాము, ఎక్కడ నలుమూలలా చూసినా కూడా ఎక్కడా కనిపించటం లేదు. ఇప్పుడు స్వామివారికి ఏం చెప్పాలో తెలియటం లేదు. వీరిద్దరూ సంభాషిస్తుండగానే మహాస్వామి వారు తలుపు తీసుకొని బయటికి వచ్చి వారి స్థానంలో కూర్చున్నారు. అప్పుడు స్వామివారు మఠం మేనేజర్ గారిని ఇలా రండి అని పిలిచారు. మేనేజర్ గారు వెళ్ళి స్వామివారికి సాష్టాంగ ప్రణామం చేసి నిల్చొని ఉన్నారు. అప్పుడు స్వామివారు, ఏమిటి, ఉదయం నుంచి మఠమంతా గందరగోళంగా కనిపిస్తూ ఉందేమిటి అని అడిగారు. అప్పుడు మేనేజర్ గారు, అలా ఏం లేదు పెరియవా, అంతా బాగానే ఉంది అని అన్నారు. అప్పుడు స్వామివారు, అంతా బాగానే ఉంది, మరి ఎందుకు ఈ గందరగోళం అని అడిగారు. అప్పుడు వెంటనే మేనేజర్ గారికి అర్థమైంది, జరిగిన విషయం స్వామివారికి తెలిసిపోయింది అని. వెంటనే, క్షమించాలి పెరియవా, తమరు రోజు చంద్రమౌళీశ్వర ఆరాధనకు వాడేటటువంటి ఆ కుంభకోణం వారు ఇచ్చినటువంటి బంగారు ఉద్ధరిని కనిపించడం లేదు పెరియవా. మఠమంతా కూడా వెతికాము, ఎక్కడా కనిపించడం లేదు. దాని గురించి ఆందోళన పడుతూ ఉన్నాను పెరియవా అని స్వామివారితో చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే మహాస్వామివారు, అది ఎన్ని గ్రామాలు దాటిపోయిందో అంటూ కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ కళ్ళు తెరిచి చిరునవ్వు నవ్వుతూ, సరే, మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు అని అడిగారు. అదే అర్థం కావటం లేదు పెరియవా అని సమాధానం ఇచ్చారు మేనేజర్ గారు. సరే, మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా అని అడిగారు మహాస్వామి వారు ఆ మేనేజర్ గారిని. మరేం లేదు పెరియవా, ఒకరిపై నాకు అనుమానంగా ఉంది పెరియవా అని చెప్పడం జరిగింది. అప్పుడు స్వామివారు, ఎవరా వ్యక్తి, ఎవరిపై మీకు అనుమానంగా ఉంది అన్నారు. అదే పెరియవా, వంటశాలలో పనిచేసే స్వామినాథన్ మీద నాకు అనుమానంగా ఉంది అని అన్నారు. అప్పుడు స్వామివారు, అతనే ఈ పని చేసి ఉంటాడు అనటానికి మీ దగ్గర ఏమైనా రుజువు ఉందా అని అడిగారు. రుజువు అంటే పెరియవా, అతను కొద్ది రోజులుగా నెలవారీ జీతం సరిపోవటం లేదు, పెంచాలి అని నన్ను పలుమార్లు అడిగి ఉన్నాడు. 2 రోజుల క్రితం కూడా వారి తల్లిగారికి అనారోగ్యంగా ఉంది అంటూ డబ్బులు అత్యవసరంగా కావాలి అని నన్ను అడిగి ఉన్నాడు. ఈరోజు మఠంలో చూస్తే అతను ఎవరికీ చెప్పకుండానే ఊరికి వెళ్ళాడు అని తెలిసింది. అందువలన ఆ విధంగా అనుకోవటం జరిగింది పెరియవా అని స్వామివారితో చెప్పడం జరిగింది. అప్పుడు మహాస్వామివారు, అతను తన తల్లికి అనారోగ్యంగా ఉంది, అత్యవసరంగా డబ్బులు కావాలి అన్నప్పుడు నీవెందుకు ఇవ్వలేకపోయావు అని అడిగారు. భక్తులు ఇచ్చేటటువంటి ప్రతి రూపాయి కూడా ఎంతో విలువైనది కనుక ఆ విలువైనటువంటి సమయాన్ని మనకి వెచ్చిస్తున్నటువంటి సిబ్బందికి, వారి కుటుంబానికి ఉపయోగపడే విధంగా మనం ఉండగలగాలి. మన ఇంట్లో పని చేయటానికి వచ్చినటువంటి ఒక వ్యక్తికి కావచ్చు, మన కార్యాలయంలో కావచ్చు, మన దుకాణంలో కావచ్చు, పనిచేస్తున్నటువంటి వ్యక్తికి వారి పనికి తగిన ఫలితం ఖచ్చితంగా ఇవ్వాలి. వారు చేసినటువంటి పనికి వారు ఆశించిన దానికంటే కూడా 1 రూపాయి అధికంగానే ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడూ కూడా మనకు పనిచేసి పెట్టినటువంటి ఒక వ్యక్తిని సంతృప్తిగా పంపించాలి. అప్పుడు ఆ సంతోషం మనకి ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా ఎప్పుడూ కూడా ఒక పని చేసినటువంటి వ్యక్తిని అసంతృప్తిగా పంపించరాదు. అతను ఎప్పుడైతే అసంతృప్తిగా వెళ్ళాడో అతని నిరాశ, ఆ ప్రభావం ఆ చేసినటువంటి పనిలో పడుతూ ఉంటుంది. ఎవరినైనా సరే
మన ఇంట్లో ఒక వ్యక్తిగా వారిని చూసుకోగలిగితే వారు చేసే పనిలో ఆ ప్రేమ కనిపిస్తూ ఉంటుంది. ఆ ప్రేమతో చేసేటటువంటి పని ఎంతో అందంగా తయారు చేయబడుతుంది. అప్పుడు ఆ ఇంట్లో ఉంటున్నటువంటి వ్యక్తులు కూడా ఎంతో ఆనందంగా జీవించగలుగుతారు. కావున ప్రతి మనిషికి కూడా వారి అవసరాన్ని తీర్చే విధంగా మన జీవితం సాగుతూ ఉండాలి అని మహాస్వామి వారు గంభీరంగా అన్నారు. అప్పుడు వెంటనే మేనేజర్ గారు మహాస్వామి వారి పాదాలపై పడి, నన్ను మన్నించండి పెరియవా, అతన్ని అనుమానించాలని కాదు, ఆ విధంగా అనుకున్నాను అంతే, నన్ను క్షమించండి పెరియవా అని చెప్పి స్వామివారి పాదాలపై పడ్డాడు. అప్పుడు ఎమ్మటే మహాస్వామి వారు, స్వామినాథన్ సాయంత్రం వస్తాడు, అతను రాగానే నా వద్దకు తీసుకొని రండి అని చెప్పి మహాస్వామి వారి గదిలోకి వెళ్ళిపోయారు. స్వామివారు చెప్పినట్టుగానే స్వామినాథన్ మఠానికి రావటం జరిగింది. అప్పుడు మహాస్వామి వారు స్వామినాథన్ని దగ్గరికి రమ్మన్నారు. మఠం సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. స్వామివారు స్వామినాథన్తో ఏం మాట్లాడతారు, ఎలా ఉంటుంది వారి సంభాషణ, అసలు ఏమడుగుతారు స్వామివారు అతన్ని అని అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అప్పుడు స్వామినాథన్తో స్వామివారు ఏమన్నారంటే, నీ జీతం ఎంత వస్తుంది అని అడిగారు. తండ్రి, నాకు 60 రూపాయలు ఇస్తున్నారు నెలకి అని చెప్పారు. జీతం సరిపోవటం లేదు అని చెప్పి మేనేజర్ గారిని అడిగావట కదా, నీకు ఎంత జీతం ఇస్తే సరిపోతుంది అని అడిగారు. తండ్రి, ఇప్పుడు వచ్చేటటువంటి 60 రూపాయలకు ఇంకొక 10 రూపాయలు అదనంగా ఇస్తే నాకు ఇంట్లో ఖర్చులకు సరిపోతాయి పెరియవా అని అన్నారు. అంటే 60, 10 నెలకి 70 రూపాయలు అయితే సరిపోతుంది అంటావు అంతే కదా అన్నారు స్వామివారు. అవును పెరియవా అని అన్నారు అతను. అప్పుడు మఠం మేనేజర్ వారి దగ్గరికి రమ్మని, ఇకపై నుంచి స్వామినాథన్కి ప్రతి నెల 60 అదనంగా 15 రూపాయలు, మొత్తం 75 రూపాయలు చెల్లించండి అని చెప్పారు మహాస్వామి వారు. స్వామినాథన్ ఎంతో ఆనందపడ్డాడు. అప్పుడు మహాస్వామి వారు ఏమన్నారంటే, నిరంతరం నాతోనే ఉంటూ నా మఠంలో పనిచేస్తూ నాకు సహాయపడుతున్నటువంటి వ్యక్తి యొక్క అవసరాలు గ్రహించలేనటువంటి స్థితిలో నేను ఉన్నానా అని అడిగారు మహాస్వామి వారు స్వామినాథన్ గారిని. స్వామినాథన్ గారు ఏం చెప్పాలో అర్థం కాలేదు. మీరు మఠంలో కాదు కదా, మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎలా ఉన్నారు, మీ కుటుంబ సభ్యులు ఏమిటి, వారేం చేస్తున్నారు, ప్రతిదీ కూడా నేను గ్రహించగలను. ఆ శక్తి దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. నేనెప్పుడూ మీతో ఉన్నాను అనే ధైర్యం మీలో ఉండాలి. అలా మీరు ఉండగలిగితే నా రాకకు మార్గం చాలా సులువుగా అవుతుంది అని చెప్పి మహాస్వామి వారు ఒక్క నిమిషం అలా ధ్యానంలోకి వెళ్ళిపోయారట. వెళ్ళి మళ్ళీ స్వామివారు కళ్ళు తెరిచి, సరే కానీ ఉదయం నుంచి ఒక అలజడి ఉంది మఠంలో, బంగారు ఉద్ధరిని కనిపించడం లేదు, నీవేవైనా తీసావేమో అని చెప్పి అందరి అనుమానం అని చెప్పి మఠం మేనేజర్ గారిని పిలిచి, మీరు ప్రతిరోజు చంద్రమౌళీశ్వర ఆరాధన పూజ చేసినటువంటి పూలు ఏవైతే ఉన్నాయో అవి ఒక ప్రదేశంలో వేస్తూ ఉంటారు కదా, ఆ ప్రదేశంలో చూశారా అని అడిగారు. అక్కడ చూడలేదు ప్రియవా అని చెప్పారు. మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి చూడండి, అక్కడ ఏదైనా ఉండొచ్చేమో అని అడిగారు. అప్పుడు వెంటనే మేనేజర్ వారు పూలు పడేసే ప్రదేశం దగ్గరికి వెళ్ళి ఆ పూలు తొలగించి చూడగా అక్కడ ఆ బంగారు ఉద్ధరిని మెరుస్తూ అక్కడ కనిపించింది. వెంటనే తీసుకొని వచ్చి స్వామివారితో, మీరు చెప్పినట్లుగానే అక్కడే ఉంది ప్రియవా అని చెప్పి స్వామివారికి నమస్కరించారు. అందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని, మనం అక్కడ ఎందుకు వెతకలేకపోయాము, అయినా ఈ ఉద్ధరిని అక్కడికి ఎలా వెళ్ళింది అని అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉన్నారు. అప్పుడు స్వామివారు, సరే మీకు కావలసిన వస్తువు దొరికింది కదా, అందరూ ప్రసాదం తీసుకొని బయలుదేరండి అని చెప్పి స్వామివారు చెప్పారు. మరల వెంటనే మహాస్వామి వారు అందరూ లేచి వెళ్ళిపోయిన తర్వాత స్వామినాథన్ వారిని దగ్గరికి పిలిచి, అవును, తీసుకొని వెళ్ళిన వాడివి మళ్ళీ ఎందుకు తీసుకొచ్చి అక్కడ పెట్టావు అని అడిగారు. తండ్రి పెరియవా, వైద్య ఖర్చులకు అవసరపడుతుంది అని చెప్పి తీసుకొని వెళ్ళాను, కానీ తమరి దయ వల్ల అక్కడ నాకు 1 రూపాయి కూడా ఖర్చు కాకుండా అమ్మ ఆరోగ్యం కుదుటపడింది. అందుకనే మళ్ళీ వెంటనే నేను మఠానికి రావటం జరిగింది పెరియవా. ఉదయాన్నే మళ్ళీ యథాస్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో అట్టా పెట్టాను అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు మహాస్వామి వారు, ఎంతటి కష్టం వచ్చినా సరే ధర్మంగానే ఉండాలి తప్ప ఆ విధంగా చేయకూడదు, అదే శాస్త్రం చెప్పినటువంటి ధర్మం అని మహాస్వామి వారు చెప్పి పంపించేశారు. ఈ విధంగా మహాస్వామి వారు అంటే ఒక పరిస్థితి
ఒక వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా వస్తుంది, అది రావడానికి గల కారణాలు ఏమిటి, దానిలో ఉన్నటువంటి లోపం ఏమిటి, ఆ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, భవిష్యత్తులో అటువంటి సమస్యలు వస్తే ఏ విధంగా పరిష్కరించుకోవాలి, మనం ఏ విధంగా ప్రవర్తించాలి, మన కింది స్థాయి వ్యక్తితో మనం ప్రవర్తించవలసినటువంటి ప్రవర్తన ఏమిటి అనే విషయాన్ని మహాస్వామి వారు ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. అందుకే మహాస్వామి వారు ఎప్పుడూ కూడా నేనొక అతి సామాన్యమైనటువంటి వ్యక్తిని అనేవారు. వారి అసామాన్యమైనటువంటి శక్తి కలిగిన స్వామివారు ఎప్పుడూ కూడా సాదాసీదాగా ఉండేవారు. అనంతమైనటువంటి విశ్వమంతా ఎరిగినటువంటి మహాస్వామి వారు ఏమీ తెలియని ఒక పిల్లవాడిలాగా అలా కూర్చునేవారట. అంతటి మహాపురుషుని పాదాల చెంత ఈరోజు మనం ఒక మంచి విషయాన్ని తెలుసుకున్నాం. అందరూ కూడా మహాస్వామి వారిపై విశ్వాసం ఉంచి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మహాస్వామియే నమః. ఓం శ్రీ మాత్రే నమః.